వృషభము వారికి మీకు రెండవ భావంలో ఉండేటువంటి గురువు దగ్గరికి శుక్రుడు చేరుతున్నాడు. 14 మే నుంచి జూన్ 2 వరకు గురు శుక్రుడు కలిసి ఉంటారు. దాని తర్వాత శుక్ర బుధులు కూడా కలిసి ఉంటారు. అంటే రెండవ భావంలో ఫైనాన్షియల్ గ్రహాలు వచ్చి చేరుతున్నాయి. మరియు శని ఏకాదశంలో ఉంటూ అష్టమ స్థానాన్ని వీక్షిస్తున్నాడు. శని అష్టమ స్థానాన్ని వీక్షిస్తున్నాడు. గురువు శుక్రుడితో కలిసి అష్టమ స్థానాన్ని వీక్షిస్తున్నందుకు మీకు కలిగే ఫలితాలు ఏమిటి, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి, ఏ దేవతా ఆరాధన చేయాలి, ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి, ఏ విషయంలో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే ధనభావాన్ని శుభగ్రహాలు ఆశ్రయించాయో గతంతో పోల్చుకుంటే ఖచ్చితంగా ధన సంబంధించిన విషయంలో మీకు అభివృద్ధి ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ధనాభివృద్ధి ఉంటుంది, కుటుంబాభివృద్ధి ఉంటుంది. కుటుంబంలో ఏదైనా శుభకార్యాలు చేయాలి ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటారు. ఏమన్నా మా ఇంట్లో పలానా మా అబ్బాయికి ఇచ్చేద్దాం అనుకున్నాం, మా అమ్మాయికి పలానా శుభకార్యం అనుకుంటున్నాము, లేదా మా ఇంట్లో చాలా కాలంగా ఒక శుభకార్యం కూడా లేదు అనుకునేటువంటి వారికి కుటుంబ స్థానంలో ఎప్పుడైతే ఈ గురువుండి శుక్రుడు వస్తున్నాడో కుటుంబంలో ఖచ్చితంగా శుభకార్యము, ధనాభివృద్ధి, కుటుంబాభివృద్ధి, ధనం కొంచెం నిలబడ్డ ఇంట్లో కొంతమంది చూడండి అస్సలు రూపాయి ఉండట్లేదని ఇంట్లో అంటూ ఉంటారు. ఈ రెండు గ్రహాలు ఎప్పుడైతే కలుస్తున్నాయో ధనాన్ని ఇస్తుంది. మరియు దీంతో పాటు అష్టమ స్థానం మీద ఈ శని గురువులు ఇద్దరి యొక్క దృష్టి డబుల్ ట్రాన్సిట్ అంటారు. మరి ఈ అష్టమ స్థానం మీద పడుతున్నందుకు తాతగారి ఆస్తి గతంలో ఏవైనా కొన్ని గొడవల వల్ల ఆగిపోయినవి కొంచెం రిలీజ్ అవ్వడం, ఆ యొక్క పనులు కొంత ముందుకు కదలడము, మరియు కొంతమంది రీసెర్చెస్ చేస్తూ ఉంటారు. ఏదైనా ఒక ఇన్వెన్షన్స్ చేయడము, రీసెర్చెస్ చేయడము, ఒక కొత్తగా కనిపెట్టడం, అటువంటి వాటికి చాలా అనుకూలంగా ఉంది. మరియు ఇన్సూరెన్సెస్ మూలంగా ధనం రావడం, అదృష్టం. ఇప్పుడు అష్టమ స్థానం ఏదైతే ఉందో దాని అదృష్ట స్థానము అంటారు. పూర్వజన్మ కర్మస్థానము, పూర్వజన్మ అదృష్టాన్ని విత్డ్రాల్ చేసుకునే స్థానంగా చెప్తూ ఉంటారు. కాబట్టి అష్టమ స్థానం మీద రెండు గ్రహాల యొక్క దృష్టి ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇది మంచి ఫలితాలను ఇచ్చి తీరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఏకాదశంలో ఉండేటువంటి శని మంచివాడే, దశమంలో ఉండేటువంటి రాహు కూడా మీకు ఖచ్చితంగా మీకు ఏదైతే ఈ ఉద్యోగ సంబంధించిన విషయంలో, అందులోనే ప్రధానంగా ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబులు చాలా పోతూ ఉన్నాయి. ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ జాబ్ని కొంచెం మీరు సెట్ చేసుకోవడానికి ఇంకొంచెం విద్యా సంబంధించిన విషయంలో ఇంకొన్ని కొత్త టెక్నిక్స్ ఎలాంటివి నేర్చుకొని ముందుకు వెళ్ళడానికి, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రావడానికి కూడా వృషభం వారికి తోడ్పడుతుంది. మరియు దీంతో పాటు అధిక గ్రహాలు రెండవ స్థానంలో బుధుడు యొక్క రాశిలో ఉన్నాయి కాబట్టి వ్యాపారం మూలంగా ధనయోగాన్ని కలిగించేటువంటి యోగాన్ని ఇక్కడ కలిగి ఉంటారు. మరియు దీంతో పాటు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ 4వ భావంలో కేతు ఉన్నందుకు మీరు ఏదైనా సరే ఒక గృహము కానీ, వాహనం కానీ, లేకపోతే ఒక ప్రాపర్టీకి సంబంధించింది ఏదైనా తీసుకునేటప్పుడు, లేకపోతే ఒక మిషనరీ కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మరియు తల్లిగారు ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో నిత్యము గణపతి యొక్క ఆరాధన, విష్ణు సహస్రనామాలు శ్రవణము లేదా పఠనం చేయండి. అన్ని విధాల మీకు బాగుంటుంది. ఈ గ్రహాల యొక్క కలయికలు మన జన్మజాతకంలో కూడా ఏర్పడుతుంటాయి. మొత్తం 2 గ్రహాల కలయికలు 35 కాంబినేషన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇందులో ఫలకృతం ఇచ్చేటువంటి కాంబినేషన్ ఉంటుంది. మధ్యస్థంగా అంటే ఆ యొక్క కాంబినేషన్ మీకు మంచి చేస్తుంది, కొంత ఇబ్బంది ఇస్తుంది, కొన్ని బాగా ఇబ్బందిని ఇచ్చేటువంటి ఉంటాయి. ఆ 35 కాంబినేషన్స్లో మంచివి ఇచ్చేవి ఎలాగో మనకి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. గురు శుక్రులు, శుక్ర బుధులు, లేకపోతే శని శుక్రులు, రాహువు శుక్రుడు, ఇలా రకరకాల కాంబినేషన్స్ ఉన్నాయి మంచి ఇచ్చేవి. గురు రవి ఉంటే ఇంట్యూషన్ పెరుగుతుంది, ఆ జీవాత్మ సంయోగం అంటే ఇలాగా ఉన్నాయి. మరి మీడియంగా ఉండేవి కొన్ని ఉంటాయి, కానీ ఇబ్బంది ఇచ్చేవి కొన్ని ఉంటాయి. అంటే శనికేతు అంటే వాళ్ళకి ఎప్పుడైనా శనికేతు ఎవరికైనా ఉన్నప్పుడు వాళ్ళు ఉద్యోగం చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అది 159 యాక్సెస్లో ఉన్నా, కలిసి ఉన్న 159 యాక్సెస్లో ఉంటే కొంత 75% పనిచేస్తుంది, కలిసి ఉంటే 100% పనిచేస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు
వాళ్ళకి దేని ద్వారా ధనయోగం ఉందో చూసుకుని వ్యాపారంలోకి వెళ్ళిపోవడం మంచిది. ఎందుకంటే స్వేచ్ఛాయోగం అంటారు శనికేతువుల కలయిక. కాబట్టి వ్యాపారం చేస్తూ ఉండాలి శనికేతువులు ఉంటాయి. కొంతమంది కుజరాహులు ఉంటారు, విపరీతమైన అగ్రెసివ్. అలాంటి వాళ్ళు మీరు గొడవలకి వెళ్ళకపోతేనే మీరు అభివృద్ధి చెందుతారు, లేకపోతే గొడవ అవుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. శనికుజ, ఇది కూడా ఒక మాట తప్పు చేయరు వీళ్ళు, మాట అంటే పడరు. శనికుజులు ఉంటే కూడా అగ్రెసివ్, గొడవ పెట్టేసుకుంటారు. అంటే ఏమీ లేదు, ఒక ఎనర్జీ ఫామ్ అయినప్పుడు ఆ ఎనర్జీ ఫలితం ఇవ్వాలి. ఇప్పుడు మంటలో పెట్రోల్ వేసాం, భగ్గుమని మండుతుంది. వాటర్ వేసాం, ఆరిపోతుంది. అంటే కాంబినేషన్స్ అయితే మనకు ఆయుర్వేదంలో కూడా ఉంటుంది, ఈ దీన్ని దీంతో కలపొచ్చు, లేకపోతే ఈ ఫుడ్తో ఈ ఫుడ్ తినకండి అని చెప్తూ ఉంటారు కదా. అలాగే మనకి మనకి కెమికల్ వీటిలో కూడా చూడండి, కొన్ని కొన్ని కెమికల్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అంటే ఒకదాన్ని ఇంకో దాంతో కలిపినప్పుడు ఒక రకమైనది వస్తుంది, ఒక దాని నుంచి ఒకటి తీసేసినప్పుడు ఇంకో రకమైనది వస్తుంది. అలాగే గ్రహాలకు కూడా ఇప్పుడు కుజుడు రాహు అనుకోండి, ఇది ఒక సర్పదోషం. మళ్ళీ రవి రాహు అయితే పితృదోషం అంటారు. ఇలా ఏంటంటే ఫస్ట్ మీరు ఎప్పుడైనా సరే జన్మజాతకంలో ఒక 8 బ్యాడ్ కాంబినేషన్స్ ఉంటాయి. శనికేతువులు, కుజరాహువులు, కుజరవి, కుజరవి కాదులేండి, రవి రాహువులు, అదేవిధంగా శని కుజ, బుధ కుజ, ఈ రకంగా ఉంటాయన్నమాట. శని శుక్రకేతువులు, శుక్రకేతు ధనహీనత యోగం. అయితే ఇందులో మళ్ళీ అమ్మవారిని ఆరాధించిన, లక్ష్మీ గణపతిని ఆరాధించిన మళ్ళీ అద్భుతమైన ధనయోగంగా మారుతుంది. ఇవి ఒక్కొక్క భావంలో ఉంటే ఒక్కొక్క ఫలితాలు ఇస్తాయి. ధనస్థానంలో ఉంటే ధనం మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది, సప్తమం మీద ఉంటేనేమో వివాహం మీద చూపిస్తుంటుంది, 12 మీద ఉంటే ఇన్వెస్ట్మెంట్స్ మీద చూపిస్తూ ఉంటుంది, 4 మీద ఉంటే ఒక్కోసారి యాక్సిడెంట్స్ మీద చూపిస్తుంటుంది, లేదా ప్రాపర్టీ మీద చూపిస్తుంటుంది, పంచమంలో ఉంటే ఏమో సంతానం మీద, 7వ భావంలో ఉంటే జీవిత భాగస్వామి మీద, 12లో ఉంటే వివాహ జీవితం మీద, అష్టమంలో ఉంటే యాక్సిడెంట్స్ మీద, భాగ్యంలో ఉంటే తండ్రి గారి ఆలోచన విధానం, తండ్రి గారి యొక్క నేచర్ మీద ఇలా చూపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ కాంబినేషన్ ఉన్నంత మాత్రం చేత మనం భయపడ్డాం కాదు, ఆ కాంబినేషన్ ఉన్నటువంటి మహాదశ వచ్చిందా లేదా, ఆ కాంబినేషన్ ఎంత బలంగా ఉంది. ఒక్కోసారి మన గ్రహాలు చూడడానికి రెండో ఒక రాశిలో ఉన్నట్టుంటాయి. ఇదేమో 1 డిగ్రీలో ఉంటుంది, ఇదేదో 29 డిగ్రీలో ఉంటుంది. అప్పుడు కలవదు అది, ఎందుకంటే చాలా ఎక్కువ డిగ్రీలు ఉంది. కాబట్టి మీకు అది కనీసం 10 డిగ్రీల లోపల ఉండాలి. 10 డిగ్రీలు మేము ఉంటేనే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. లేదా ఒక్కొక్కసారి పక్క రాశుల్లో ఉన్నట్టుంటాయి, కానీ ఇదొక రాశి అదొక రాశిలో నక్షత్ర సంబంధం ఉంటుంది. అంటే ఉదాహరణకి ధనిష్ట నక్షత్రం, మృగశిర నక్షత్రము, లేకపోతే ఈ కుజ నక్షత్రాలు 2 పాదాలు అందులో, 2 పాదాలు ఇందులో ఉంటుంటాయి. లేదా గురు నక్షత్రాలు కూడా పునర్వసు, విశాఖ లేదా పూర్వభద్రం 3 పాదాలు ఒక దాంట్లో ఉంటే 4వ పాదం ఇంకో రాశిలో ఉంటుంది. ఆ రకంగా పాదాలు మారినప్పుడు రవి నక్షత్రాలు కూడా, ఇప్పుడు కృత్తిక ఉంది, కృత 1వ పాదం మేషంలో ఉంటే 2, 3, 4 పాదాలు వృషభంలో ఉంటుంది. అదేవిధంగా ఉత్తరాషాఢ కూడా ఉంటాయి, 1వ పాదం ఒక దాంట్లో ఉంటే సింహంలో ఉంటే 3 పాదాలు కన్యలో ఉంటాయి. ఉత్తరాషాఢ కూడా 1వ పాదం మకరంలో, ధనస్సులో ఉంటే మకరంలో మరో 3 పాదాలు ఉంటాయి. ఇలా పాద సంబంధం వచ్చిన 10 డిగ్రీల లోపల ఉన్న ఆ మహాదశలు నడుస్తున్నప్పుడు అది ఏ భావంలో ఉందో చూసుకొని దానికి సంబంధించిన మీరు పరిహారం కనుక చేసుకోగలిగితే, అంటే ఏ 2 గ్రహాలు కలిసాయో ఆ 2 గ్రహాలు ఏ పోర్ట్ఫోలియోని యాక్టివ్ చేస్తుందో తెలుసుకోవాలి. ఆ సమయం ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలి. అది మహాదశ, అంతర్దశాలు కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే అసలు ఆ దశే రాదు కొన్నిసార్లు. అంటే ఉదాహరణకి ఏ శుక్రకేతువులు కలిసి ఉన్నారనుకోండి, అసలు ఈ అబ్బాయి పుట్టడం, అబ్బాయి కృత్తికలోనో రోహిణిలోనో పుట్టాడు, ఆయన కేతు మహాదశ రావాలంటే దాదాపుగా 110 సంవత్సరాలు పడుతుంది. ఎప్పుడు ఆ 110 సంవత్సరాలు అప్పుడు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి. మనకి ఏ దశలైనా 70-80 సంవత్సరాల వరకే గుర్తుపెట్టుకోండి. 70-80 తర్వాత అన్నీ కూడా కర్మ సంబంధించినవి నడుస్తూ ఉంటాయి. కాబట్టి మహాదశ వస్తుందా లేదా, ఆ కాంబినేషన్ ఎంత బలంగా ఉంది లేదా ఎంత బలహీనంగా ఉంది, నిజంగా ఏదైనా పోర్ట్ఫోలియోని యాక్టివ్ చేస్తుందా, లేకపోతే ఉన్నాయి పేరుకి. కొన్ని మంచి కాంబినేషన్స్ కూడా అంతే అండి, పేరుకి మాత్రం అద్భుతమైన యోగం ఉందండి. ఎందుకంటే 2 గ్రహాల కలయిక ఈ యోగం. మనం ఇప్పటి వరకు ఈ రాశి వారికి భావాన్ని యాక్టివ్ చేస్తుందని చెప్పడానికి కూడా కారణం ఏంటంటే అది యోగాన్ని యాక్టివ్ చేస్తుంది. కాబట్టి
మీకు ఏదైనా ఇప్పుడు నేను చెప్పినటువంటి కాంబినేషన్స్లో ఏదైనా పలానా భావంలో ఉంది, ఆ మహాదశ నడుస్తుంది అంటే శుక్రకేతులు కలిసినారు, శుక్రుడు దశ కానీ కేతు దశ కానీ నడుస్తుంటే అది యాక్టివ్ అయిపోతుంది. లేదా శుక్రుల్లో కేతు లేదా శని కుజులు కలిసినారు, శనిలో కుజులు లేదా కుజుల్లో శని యాక్టివ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా రవి రాహు కుజుడు శనికేతువులు ఇలా అది యాక్టివ్ అయినప్పుడు దానికి సంబంధించిన దానం ఇవ్వండి. ఖచ్చితంగా మీరు చాలా పెద్ద ఎఫెక్ట్ నుంచి బయటపడతారు. దానికి సంబంధించిన దానం ఇవ్వడం. ఇప్పుడు శనికేతులు ఉన్నారు, వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడం. కుజరాహులు ఉన్నారు, నరసింహస్వామి లేదా దుర్గా ఆలయానికి వెళ్ళడం. రవిరాహులు ఉన్నారు, పితృదేవత ఆరాధన చేయడము మరియు సూర్యాలయాలు దుర్గా ఆలయానికి వెళ్ళడం. బుధకుజులు ఉన్నారు, విష్ణు సహస్రనామాలు చదువుకోవడము మరియు లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన కూడా చేసుకోవచ్చు అక్కడ. మరియు అదేవిధంగా కుజరాహులు ఉన్నారు, నరసింహస్వామి ఆరాధన చేయడం లేదా రుద్రం చదువుకోవడం. ఇవి చేసినట్లయితే ఖచ్చితంగా మీకు అన్ని విధాల బాగుంటుంది.